నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. గత కొద్ది రోజుల క్రిందట ఒక ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. చిన్న బాలికపై అత్యాచారం జరిగిన సంగతి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది. సో ఆ నియోజకవర్గంలోనే వైసీపీ అభ్యర్థి పోటీ చేసినటువంటి దారా సుధీర్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడదాం ఇంకా వేరే పరిణామాల గురించి కూడా. అసలు దీని మీద ఆయన ఏమనుకుంటారు? సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే గతంలో కూటమి వాళ్ళే చెప్పారు, అంటే ఎంతోమంది వైసీపీ ప్రభుత్వం హయాంలో చాలామంది బాలికలు అదృశ్యమయ్యారని చెప్పారు. బట్ రీసెంట్గానే అక్కడ ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా మీరు ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించినటువంటి నందికొట్కూరులో, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ముచ్చుమర్రి గ్రామంలో పగిడాల మండలంలో నందికొట్కూరు నియోజకవర్గంలో, అది నా నియోజకవర్గంలో జూలై 7వ తారీఖున ఒక చిన్న పాప, 8 సంవత్సరాల పాప అదృశ్యమైంది. అదృశ్యం అవగానే పోలీసులు చెప్పే కథనం ఏంటంటే చిన్నపిల్లలు, ఇంకొక 3 చిన్నపిల్లలు అమ్మాయిని రేప్ చేసి తర్వాత చంపేశారు అన్న వరకు ఇది పోలీసులు చెప్పింది. దాని తర్వాత ఆ పాప ఆచూకీ కానీ ఆ పాప గురించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్వరికీ లేదు. ఆ పిల్లల్ని ప్లస్ పిల్లలకి తెలిసిన పేరెంట్స్ని అంటే వాళ్ళ బంధువుల్లో ఒక 2-3 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆ 3 అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిల్లో ఒకరి మేనమామైన ఒక అతను లాకప్ డెత్ కూడా అయ్యాడు. లాకప్ డెత్ అబ్బాయిని తీసుకెళ్లారు. వన్ డేలోనే తను డెడ్ బాడీ బయటకు వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి చిన్న ఊరు ముచ్చుమర్రి గ్రామము. ఆ చిన్న ఊర్లో ఈ అమ్మాయి మిస్ అవ్వడానికి గల కారణం ఎవరు అంటే చిన్నపిల్లలు 3. ఒకవేళ సరే వాళ్ళే ఏదో చేసి చంపారు, లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆ పాపని చంపడము జరిగింది అనుకుంటే బాడీ దొరకాలి కదా. ఇదేం పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసిన పని కాదు, నక్సలైట్లు చేసిన పని కాదు, ఐఎస్ఐ ఏజెంట్స్ చేసిన పని కాదు. ఆ చిన్న పాపతో ఏం పని ఉంటుంది? ఒకవేళ ఏదైనా జరిగిందన్నా కూడాను బాడీ ఇప్పుడు వరకు దొరకలేదు అంటే అన్ని అనుమానాలకి ఇది దారితీస్తుంది. అనుమానాలు అంటే ఇప్పుడు ఆ చిన్నపిల్లలే ఒకవేళ పొరపాటునో ఏదైనా కావాల్సి చంపిన బాడీ ఉండాలి కదా. బాడీని ఏం చేశారు? ఇప్పుడు తల్లిదండ్రులు అడిగే క్వశ్చన్ ఏంటి, ఆ ఊర్లో ఉన్న జనాలు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అసలు పాప నిజంగానే రేప్ అయి మర్డర్ అయిందా, లేదంటే మిస్ చేశారా? ఎవరికి తెలియదు. ఎందుకంటే బాడీ దొరకాలి. బాడీ దొరికితే సరేలే, ఆ బాడీని పోస్ట్మార్టం చేసిన తర్వాత ఈ రీజన్ వల్ల చనిపోయింది అని చెప్పి ఆ బాడీని కుటుంబ సభ్యులకి అప్పచెప్పడం వల్ల ఆ తల్లిదండ్రులు ఆ కార్యక్రమాలు ఏవో చేసుకొని తమ దుఃఖాన్ని దిగమింగుకుంటారు, నెమ్మదిగా మర్చిపోతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఏం జరుగుతుందో తెలియదు. ఏమన్నా ఈరోజు సాయంత్రం పాప వస్తుందేమో, రేపు పొద్దున వస్తుందేమో, రాత్రికి వస్తుందేమో అన్న ఆశతో ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేయాలా? ఇప్పుడు లేటెస్ట్గా తెలిసింది ఏంటంటే ఆ కేసును క్లోజ్ చేశారు. క్లోజ్ ఎట్లా చేస్తారండి బాడీ దొరకకుండా? అంటే నిందితులు దొరికారంటే నిందితులు దొరికితే బాడీ గురించి ఇన్వెస్టిగేషన్ చేయరా? బాడీ మిస్ అవ్వడానికి కారణం కనుక్కోరా? ఈ పెద్ద మిస్సింగ్ కేసులు కూడా ఒక 10 రోజులు 15 రోజుల్లో తేలిపోతాయి. ఇప్పటికీ 25 రోజులైంది, బాడీ దొరకలేదు. సో దీని వెనకాల ఏదో పెద్ద రాజకీయ కోణం, ఎవరో బడాబాబులు ఉన్నారు కాబట్టే ఇది జరుగుతున్నది అన్నది నా అనుమానము, కుటుంబ సభ్యుల అనుమానం, ప్లస్ ఊరంతా కూడా అనుమానిస్తుంది. మీరు అంటే దానికి సంబంధించి మీరు ఆల్రెడీ ఫైట్ చేశారు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్లు కూడా మీరు ఎవరో అడాప్ట్ చేసుకున్నారని కూడా మాకు తెలిసింది. అది అసలు ఏంటి అసలు సార్? ఇప్పుడు 3 పిల్లలు, ఇప్పుడు ఈ అమ్మాయి, తర్వాత తన చెల్లి, ఒక తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు 3వ తరగతి. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది కాబట్టి చెల్లినేమో గవర్నమెంట్ గురుకుల హాస్టల్లో చేర్పించారు. ప్రైవేట్ కూడా కాదు, గవర్నమెంట్ చేసిన ఆ చిన్న సాయం అనమాట. సో అది చేర్పించారు. ఏదో కంటి తుడుపు చర్యగా ఒక 10 లక్షల చెక్ ఒకటి పెట్టేసేసి 2 మినిస్టర్లు వచ్చి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక తమ్ముడు ఉన్నాడు, చిన్న బాబు, 3 సంవత్సరాలు. వాళ్ళు మామూలుగానే ముచ్చుమర్రిలోనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటాను. నేనేం చేశాను, నా వంతు చిన్న సాయం ఏంటంటే, నేను ఎమ్మెల్యే అభ్యర్థిని కాబట్టి, నా నియోజకవర్గం కాబట్టి, నా స్వస్థలం కాబట్టి, ఆ బాబుని 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకు సంబంధించిన అన్ని ఖర్చులు నేనే నా పర్సనల్గా భరిస్తానని చెప్పి అబ్బాయిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఎంతో కొంత సాయం, చిన్న సాయమే కాకపోతే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ఆ పిల్లవాడికి హెల్ప్ చేయాలని ముందుకు రాకపోవడం ఒకటైతే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధినేత, ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదరిక నిర్మూలన జరగాలంటే పిల్లలందరూ కూడాను క్వాలిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదవాలి. అందుకని ఈ అబ్బాయిని నందికొట్కూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయించి రోజు బస్సు వచ్చి ఈ అబ్బాయిని తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటి దగ్గర వదులుతుంటుంది. ఆ ఫీజులన్నీ కట్టేయడం జరిగింది. ప్లస్ బాబు కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు, నందికొట్కూరులో ఇంగ్లీష్ మీడియం స్కూల్కి.